బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు కాంగ్రెస్ సర్కార్ ఎందుకు భ్రష్టు పట్టిస్తోంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన గురుకులాలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధ్వానంగా మారాయని చెప్పాలి. గత 13 నెలలుగా అటు గురుకులాలకు సంబంధించి అద్దె భవనాలకు సంబంధించి రెంట్లు చెల్లించని పరిస్థితి నెలకొంది. ఈ జూన్ 12న స్కూలు ప్రారంభం అవ్వడంతో కొన్ని గురుకులాలకు సంబంధించి అద్దె భవనాలకు సంబంధించి తాళాలు వేసిన పరిస్థితి మనం చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1023 గురుకులాలు ఉంటే అందులో 600కు పైగా అద్దె భవనంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్కూలు తెరిచిన రోజే తాళాలు అద్దె ఓనర్లు తాళాలు వేయడంతో పిల్లలు కావచ్చు అటు టీచర్లు బయట ఎదురు చూసిన పరిస్థితి కనిపించింది. అయితే తూతూ మంత్రంగా 3 నెలలకు సంబంధించి కొన్ని బకాయిలు చెల్లించి మళ్ళీ వారికి స్కూల్కు ఓపెన్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక ఆ గురుకులాలకు సంబంధించి అటు కాంట్రాక్టర్లకు సంబంధించి వీరు టెండర్లు ప్రక్రియ కొనసాగుతుంది. వీరికి సంబంధించి బకాయిలు పేరుకుపోయాయి. దాదాపు పెద్ద ఎత్తున కూడా బకాయిలు పేరుకపోవడంతో అటు పిల్లలకు సరఫరా చేసే అటు చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఇటు కూరగాయలు కావచ్చు, ఇటు పండ్లకు సంబంధించి కూడా సరఫరా నిలిపేస్తున్నామంటూ కూడా కాంట్రాక్టర్లు రాష్ట్ర సర్కార్కు తెలిసి చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ప్రభుత్వంలోని అటు పెద్దలు కూడా ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్ది నెలలుగా కూడా దాదాపు 6 జనవరి నుంచి కూడా వారికి బకాయిలు ఆపేయడంతో వారు దిక్కులోని స్థితిలో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అప్పులు చేసి మరీ మేము తీసుకొస్తే ప్రభుత్వం ఇంకా పెండింగ్ బకాయిలు ఎందుకు ఆపుతున్నారంటూ కూడా వారు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరికి దాదాపు 10 లక్షల నుంచి కూడా వారికి రావాల్సిన బకాయిలు ఉన్నాయని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ లెవెల్లో ఇప్పటి వరకు కూడా చెల్లించలేని పరిస్థితిలో అటు జూలై 1 నుంచి కూడా మేము సరఫరా చేయలేమని కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు అద్దె భవనాలకు సంబంధించి దాదాపు 450 కోట్లకు చెల్లించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 13 నెలలుగా కూడా తమకు అద్దె చెల్లించట్లేదని కూడా అద్దె సంబంధించిన ఓనర్లు కూడా వారు తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పిల్లలకు సంబంధించి చూసినట్టయితే అటు ఫుడ్కు సంబంధించి నాణ్యమైన ఫుడ్ అయితే వారికి అందడం లేదు. అటు పౌష్టికాహార లోపంతో కూడా వారు పిల్లలు బాధపడుతున్నట్టు చెప్తుంది. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు గురుకుల విద్యార్థులు ఉన్నతంగా ఎంతో చదువులు చదవడం కావచ్చు, ఉన్నత పొజిషన్లు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి గురుకులాల్లో చేరేందుకు కూడా ఆసక్తి చూపట్లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు చేరిన విద్యార్థులు సైతము ఆ గురుకులాల్లో మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హాస్టల్కి సంబంధించి గురుకుల కళాశాలకు సంబంధించి సాధారణంగా ఒక్కో కళాశాలకు అటు 25,000 కూడా చెల్లిస్తూ ఉంటారు. మరోవైపు సిఓఏకి సంబంధించి 40,000 చెల్లిస్తూ ఉంటారు. అయితే ఆ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా ఆపివేయడంతో దానికి సంబంధించి ఆ నిధుల సబ్తోని అటు స్వీపింగ్ కావచ్చు, శానిటైజేషన్ వర్క్ సంబంధించి ఉపయోగిస్తుంటారు. అయితే గత ఏప్రిల్ నుంచి కూడా ఈ నిధులు చెల్లించకపోవడంతో అటు విద్యార్థులే కావచ్చు, శానిటైజేషన్ వర్క్ కావచ్చు, స్వీపింగ్ వర్క్ కూడా చేస్తున్న దృశ్యాలు మనం చూసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఆ పిల్లలకు సంబంధించి వారు ఈ సంవత్సరం చూసినట్టయితే అడ్మిషన్లు భారీగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు అడ్మిషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆసక్తి చూపుతుండేవారు, పెద్ద ఎత్తున కూడా అడ్మిషన్లు అవుతుండే. కానీ గురుకులాల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 18 నెలల కాలంలో గురుకులాల్లో ఎన్నో సమస్యలకు కేంద్రంగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు పాము కార్డులు కావచ్చు, ఇటు ఎలుక కార్డులు కావచ్చు, అటు అస్వస్థకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. స్మితురా.